ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? తెలిసిందే కదా, సండే వర్క్. అలాగే మా వాడికి డ్యాన్స్ క్లాస్ ఉందన్నమాట. సో అక్కడ దింపేసి మేమైతే కూరగాయలకు వెళ్ళాం. డ్యాన్స్ క్లాస్ అంటే స్కూల్కి సంబంధించి ఏదో చిన్న యాన్యువల్ డే జరుగుతుంది, దానికోసం అనమాట. సండే అయినప్పటికీ ఈరోజు వర్క్ అయితే చాలా హెవీగా ఉంది. సో ఫుల్గా వర్క్ ఎక్కువైపోయి హెడేక్ వచ్చి శారీడాన్ వేసుకొని పడుకునే సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళిపోయాం అనమాట. సో మధ్యాహ్నం తినాల్సిన లంచ్ ఆల్మోస్ట్ 5:30కి అయితే తినాల్సి వచ్చింది. అలా ఉంటుంది. ఫ్యామిలీ మ్యాన్గా ఉంటూ అన్నీ చేయడం మామూలుగా ఉండదన్నమాట. ఏం చేస్తున్నారా? సైకిల్ తొక్కుతున్నాడు అంట. సైక్లిస్ట్ ప్రతి ఫ్యామిలీలో ఒకరు ఉంటాడు, చెప్పిన పని తప్ప అన్నీ చేస్తూ ఉంటాడు. అలాంటి వాడు. హాయ్, నీ పేరేంటి? విక్రమ్. ఆ పేరు వల్ల అయినా మనం వాడిని ఏం అనలేం అనమాట, అంత పవర్ఫుల్గా ఉంటాడు వాడు. అది మరి అది వర్క్లు ఏమి రాయు, స్కూల్లో ఇచ్చిన వర్కులు రాయు, ఏమీ రాయు. ఎంజాయ్ చేయమంటే చేస్తావు. భయం లేదు, ఏం లేదు. అలా తయారవుతున్నావు రోజు రోజుకి. అప్పటి వరకు ప్రశాంతంగానే ఉంటాడు. ఆకాశంలో ఫ్లైట్ కనబడితే మాత్రం ఫ్లైట్ ఎక్కుదాం పదా అంటాడు. అదేంటో అర్థం కాదు. సరే సరదా పడుతున్నాడని ఎక్కిద్దాము అంటే కనుక ఆ టికెట్ డబ్బులతో 1 month గడిచిపోద్ది అనమాట. కాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది అనమాట. సో మ్యాచ్కి ముందుగా మనం ప్రికాషన్స్ అయితే తీసుకుంటాం. ఏ రకంగా? ఇది అంటే టీవీలో అయితే సపోర్ట్ చేయట్లేదు జియో హాట్స్టార్, ఏమొచ్చి వచ్చిందో తెలియదు కానీ. సో అందుకని మనం విడిగా ట్యాబ్లో అయితే చూస్తాం. ఆల్రెడీ మెంబర్షిప్ ఉంది. సో ట్యాబ్లో చూద్దాంలే అని అయితే స్టార్ట్ చేసాం. ముందుగా స్పీకర్కి ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఆ ఫన్ ఎంజాయ్ చేయాలి కాబట్టి. నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే, మ్యాచ్ చూసేటప్పుడు జనరల్గా ఇంట్లో ఆడవాళ్ళు సినిమానో లేదంటే సీరియల్స్ చూడాలి అంటూ ఉంటారు కదా. నాకు ఆ ప్రాబ్లం లేదనమాట. మా ఇంట్లో వాళ్ళు కూడా ఇండియన్ క్రికెట్ మ్యాచ్ ఏదైనా జరుగుతుంది అంటే, ఇండియా టీం ఆడుతుంది అంటే వాళ్ళు కూడా చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు, ఇంక్లూడింగ్ పిల్లలతో సహా. అది నాకు ఒక ప్లస్ పాయింట్ అయిందని చెప్పొచ్చు బాగా. సో అందుకని అయితే వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ట్యాబ్కి ఛార్జింగ్ ఉంది. సో స్పీకర్ కూడా పెట్టామనుకోండి, మనకి చాలా ప్లస్ అయితే అవుతుంది అనమాట, ఆ ఫన్ ఎంజాయ్ చేయడానికి. దానికి ఇంకా 1/2 hour ఉంది. మరి ఈలోపు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి కదా. మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోవడానికి జస్ట్ 1 minute ఉంది. మనం అయితే అన్నీ రెడీ చేసుకున్నాం అనమాట. ఇదిగోండి, ఒకవైపు స్పీకర్, ఇంకోవైపు ట్యాబ్లో అయితే రెడీగా ఉంది. సో దాంతోపాటుగా మరి ఎప్పుడు అలా మ్యాచ్ సింగిల్గా నార్మల్గా చూస్తే బాగోదు కదా. సో మరి ఏదో ఒకటి తాగుతూ తింటూ ఎంజాయ్ చేయాలి కాబట్టి ఆ సేఫ్టీ కూడా మనం తీసుకున్నాం. అదేంటో కూడా చూపిస్తాం. వికెట్స్ పడుతున్న కొద్దీ మాత్రం తెలియని ఆనందం అయితే అనిపించింది. మొత్తానికి ఇండియా గెలుపు వైపు వెళ్తుంది కదా అని. కానీ ఆదివారాల పూట ఈ మ్యాచ్లు పెట్టి మొత్తానికి హ్యాపీగా ఉండేలా చూసుకుంటున్నారని అయితే చెప్పచ్చు. ముఖ్యంగా ఇండియా మ్యాచ్లు అయితే ఆదివారాలు పెట్టి చాలా మంచి పని చేశారు. కొంచెం ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి చూడడానికి ఫ్యామిలీతో. మీరు అలాగే ఎంజాయ్ చేస్తున్నారా, లేదా ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా సీరియల్ సినిమా చూడాలనుకుంటున్నారా? కింద కామెంట్ అయితే చేయండి. చాలా మంది ఇళ్లలో అయితే ఈ ప్రాబ్లం ఉంటుంది. మరి మీ ఇంట్లో ఉందా లేదా? సో మరి మ్యాచ్ చూస్తూ నీట్గా హాట్ వాటర్ అయితే తాగాం, ఎందుకంటే ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్లు అయిపోయాయి కాబట్టి. ఫస్ట్ బ్యాటింగ్ అయితే అయిపోయింది సౌత్ ఆఫ్రికాది. మీకు ఇప్పటి వరకు చూసిన దాంట్లో ఏది బాగా నచ్చింది? అంటే ఈ ఇన్నింగ్స్ అయిపోయినాయి కదా, సో బౌలింగా ఫీల్డింగా ఇలా ఉంటాయి కదా, మీకు ఎవరిది నచ్చింది? ఫీల్డింగ్ అని, బౌలింగ్ అని, బ్యాటింగ్ అని? నాకైతే మాత్రం మిల్లర్ బ్యాటింగ్ ఒకటి సూపర్ అనిపించింది. అలాగే రింకు సింగ్ ఏదైతే ఫీల్డింగ్ చేశాడో నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట. ఎప్పుడు కూడా అప్ టు ద మార్క్ అయితే ఉన్నాడు. అది మాత్రం నాకు చాలా బాగా నచ్చుతుంది. కేకేఆర్లో ఆడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా కసిగా అయితే ఆడుతూ ఉంటాడు, ఎక్కడ ఛాన్స్ మిస్ అవ్వకుండా. సో అదైతే నాకు వావ్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ ఫైర్ మిస్ అవ్వదు ఎప్పుడు, ఫీల్డింగ్లో కానీ లేదంటే బ్యాటింగ్లో కానీ. సో మీకు ఎవరు బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. అయిపోయింది, ఖతం, ఇట్ వాజ్ గాన్. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, శివన్ దూబేని దింపాల్సిన టైంలో వాషింగ్టన్ సుందర్ని ఎందుకు దింపారో, లాస్ట్లో శివన్ దూబేని ఎందుకు దింపారో అసలు అర్థం కాలేదు. చూద్దాం, మరి ఇంకా మ్యాచెస్ ఉన్నాయి కదా, ఏమవుతాయి ఏంటి అని చెప్పి. మరి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ. చూస్తూ ఉండండి ఆటగాడు ప్రసాద్.